కేఎస్ ప్రసాద్ గారు, సూర్య గారికి సంబంధించి ఒక ప్రొసీజర్ అంటే స్టాండర్డ్ ఆపరేటివ్ సర్వీస్ ఉంది కదా మనకి. అది లేకుండా టెండర్ల విధానం లేకుండా అస్మదీయులకి అప్పచెప్పటం ఎట్లా చూడొచ్చు? రెండవది, అధికారులు తిరగాల్సిన కార్లలో వాహనాల్లో కాంట్రాక్టర్లు తిరగటం, వాళ్ళు పెత్తనం చేయటం. వెనకటి ఒక డైలాగ్ ఉంటుంది సినిమా, ఊరు మందే తోసాయని. అలాగా వీళ్ళు ఇష్టరాజ్యం అయిపోయింది సార్ ఈ ప్రభుత్వం వ్యవస్థలు కూడా. అక్కడికి సోలార్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో 8,000 కోట్లు టెండర్లు కూడా పిలవకుండా వాళ్ళు కన్ఫర్మ్ చేసేసి మీరు చెప్పినట్టు ఆ ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ ఇష్టారాజ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలతో కోలేడి లోకల్ గ్రాస్ రూట్ లెవెల్లో నెట్ క్యాప్ అధికారులతో కుమ్మక్కైపోయారు. పోయి కింద గ్రాస్ రూట్ లెవెల్లో హుకుములు జారీ చేస్తున్నారు స్టాఫ్కి. ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్లు అందరూ యూ హ్యావ్ టు, దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఫర్ యూ అన్నట్టుగా డిమాండింగ్. ఇన్స్టాలేషన్ బాధ్యతలు ఒక మాస్క్ తయారు చేసే కంపెనీకి ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా సార్, నాకు వెనకటికి నాకు ఈ అంబానీ గారిలో జ్ఞాపకం వస్తారు. చిన్నోడికి రూపాయి కూడా బ్యాంకోడు, పెద్దోడు అడగగానే బ్యాంక్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చిపోసేస్తారో తెలియదు. ఈడేమో అధపాతాలలో పోతుంటాడు, ఏమో అంత పైకి ర్యాకెట్లా పైకి పోతుంటాడు. అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆ క్రెడెన్షియల్స్ లేని కంపెనీలు మీరు కౌంట్ ల్యాండ్ ఎలికేషన్స్లో వర్షా చూడండి, జస్ట్ 3 months బేబీ, అది స్పాన్ ఆఫ్ నో టైంలో 10 లక్షల అధికృత మూలధనం ఉంటే అరికి ఇచ్చేయటం, 1,000 కోట్ల భూములు అప్పన్నంగా 99 పైసలకి ఇవ్వడం. ఇది కూడా సేమ్. అసలు వీళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొమ్మక్కైపోయి చేసేయడం ఎక్కడండి? ఇది నాకు అర్థం కావట్లేదు. ఏ ప్రాతిపదిక మీకు ఇచ్చేస్తున్నారు వీళ్ళు? అసలు మీరు అన్నట్టు సోలార్ ఎనర్జీకి వీల్ గెట్ సబ్సిడీ రేట్లో 8,000 కోట్లని ఏవి కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అని చెప్తూ చేసే దోపిడీకి నేను కదా తపేలా ఛానల్ ఆడే సిగ్గుపడి రాసినట్టు చిన్న విషయం కాదు. సాధారణంగా సిగ్గుపడి జోక్యం చేసుకోదంట, కేంద్రం జోక్యం ఎందుకు చేసుకో, చెప్పు తీసి కొడుతుంది ఇలాంటి విషయాలు అన్నింటిలో. 2 రోజులు ఆగండి మీరు. వాళ్ళు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, లోకేష్ గారు రాయబారాలు, ఇవన్నీ వీటికి సంబంధించిన అంశాలే. పైగా కోయిలేషన్ కదా, కోయిలేషన్ అయితే నీ భుజం మీద గనపెట్టి నేను ఫైర్ చేస్తానంటే వాళ్ళు అసలే నరేంద్ర మోడీ ఆ పథకాలకే మైనస్ వస్తుంది. ఎందుకు రావు? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సోలార్ సంబంధించిన ప్రాజెక్టులు ఏవైనా సరే ఈ సెకీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తోనే చేస్తున్నారు. వీళ్ళకి లోకల్ సివిల్ సర్వెంట్స్ అందరూ డిస్కషన్స్ తీసుకొని చేస్తున్న మాటలు అబ్సల్యూట్లీ రెడిక్యులస్. అండ్ అతి దగ్గరలో దీని పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉండబోతున్నాయి. దీని మీద వైసీపీ స్టాండ్ తీసుకుంటారు సార్. ఇప్పుడు వాళ్ళ వాయిస్ రెడ్యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ 11కు పరిమితం చేసిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌసెస్లో ఇలాంటి డిబేట్స్ అవుతాయి. వీళ్ళు ఏవి రానివ్వకుండా అతను నిరోధించుకోవడానికి వీళ్ళు చేస్తున్న గిమ్మిక్లు ఇవి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు చేపట్టుకోవాలి. ఇవి చూడాలి ఏం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఫేవరబుల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్, ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రజలు ఉన్నప్పుడు అపోజిషన్ సైలెంట్గా ఉంటుంది. బట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రజలు కాకుండా ఎగ్నెస్ట్ ఇది అవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు చేపడతారు. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఆ వ్యతిరేకత ఏమైనా మీరు చూస్తున్నారా పబ్లిక్ నుంచి? ఎందుకు లేదు సార్, ఒకసారి నేను గ్రౌండ్కి వెళ్ళి తెలుస్తుంది. ప్యానెల్ గెలిపి రెడీగా మొహమ్మద్ జల్లడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు ఏం చేస్తారు సార్, వాళ్ళ చేతిలో ఏం లేదు. ఎలక్షన్ దీని ఇంపాక్ట్ లోకల్ బాడీలో చూడొచ్చు మనం, రాబోయే లోకల్ పెడితే కదా. చంద్రబాబు గారు ట్రాక్ రికార్డ్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టి చూసి డ్రౌజింగ్నే ఉంటుంది. ఆ విషయంలో డ్రౌజినెస్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. అంతే. ఆ లెగసీ కంటిన్యూ అవ్వదని తెలుసా వాళ్ళకి కూడా? తెలుస్తుంది సార్. ఏం చేస్తారు సార్ మీరు ఏం చేయగలరు? నేనైతే ఏం చేయలేదు, మీరు అంతకన్నా ఏం చేయలేరు. వాళ్ళు డిక్టేటర్షిప్లో మనం నడుస్తున్నాం. యూ హ్యావ్ టు డ్రైవింగ్ ఆప్షన్లెస్ సిచ్యువేషన్స్ టు ద పీపుల్ అరౌండ్. థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.